దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయమందు కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమందు దేవుని యొక్క వర్తమానమును మనం అనుభూతి ఉండగా దేవుని యొక్క స్వరాన్ని వినే ముందు ఒకసారి మనం తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీ అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడమైన మా ప్రభువా, మీకు వందనాలు. భూమిని ఆకాశాన్ని తరగతి చేయగలిగిన శక్తివంతుడ స్తోత్రం. మమ్మల్ని నడవలసిన మార్గం నడిపించిన మా కాపరి మీకు వందనాలు. మా ప్రధాన కాపరికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ బిడ్డలమైన మేము ఏ మార్గంలో నడిపిస్తున్నావో ఏదైనా మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయా అత్యంత కృప కలిగిన ఆయన, మా కొరకు జాగ్రత్తలు తీసుకోగలిగిన, మా కొరకు నడిసే రక్షణను కల్పించిన మా కాపురి మీకు వందనాలు. మమ్మల్ని చక్కిన మార్గంలో నడిపించి నీ వర్తమానం ద్వారా ప్రతి వారితో మీరు మాట్లాడమని క్రీస్తు యేసు ప్రభు వారి పేరట అడుగు వేడుకుంటున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. రైట్ పిల్లరా, ఈ సమయం మందు మీ అందరికీ దేవుని పేరట శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరి కొరకు, మీ అందరి క్షేమం కొరకు, మీ కుటుంబంలో మీ పిల్లలు, మీరు, మీ ఉద్యోగ వ్యాపారాలు, పని, చేతి వృత్తి ప్రతిదీ దీవించబడాలని దేవుని పేరట మేమందరము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పిల్లరా, మా ప్రార్థనలు ఎల్లప్పుడూ మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఉంటాయని మనం చేస్తూ దేవునికి వర్తమానంలోనికి వెళ్తున్నాను. పిల్లరా, భక్తుడైన యెషయా ప్రవక్త తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాటలను, కొన్ని మాటలను మనం పరిశీలన చేయాలని దేవుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను జ్ఞానవంతుని కాదు, కానీ ప్రభు కృపను బట్టి నేను మీ మధ్యలో ఇటు రీతిగా నిలబడటానికి, ప్రభు యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ సమయాన్ని దేవుని యొక్క వర్తమానంలోనికి వెళుతున్నాం. పిల్లరా, యెషయా గ్రంథంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్లో ఉన్న వారు చదవండి, నేను మీ కొరకు చదువుతాను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ప్రజలైన ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని గురించి పరిచయం చేస్తూ, పరిశుద్ధ దేవుని గురించి మాట్లాడుతూ, పరిశుద్ధ దేవుని యొక్క ఆలోచనలు ఈ దినం తెలియజేయాలని ఆశపడుతున్నారు. పరిశుద్ధ గ్రంథం చాలా వివరంగా రాయబడింది. నేను తెలియజేస్తున్న మాటలు నీకు ఉపదేశం చేస్తున్నాను, నీవు నడవలసిన మార్గమున నీకు బోధిస్తున్నాను. పిల్లగా, ఈరోజు మనము దేవుడి మాట చెప్తున్నారంటే మనం చాలా వరకు అనుకోవచ్చు, నేనే మార్గంలో నడవటం లేదా, నేనే మంచి త్రోవలో నడవటం లేదా, నేను మంచి ఆలోచన కలిగి నేను జీవించడం లేదా, మంచి తలంపులు కలిగి నేను జీవించడం లేదా, నేను ఎంతవరకు వెళుతున్న మార్గాలు మంచివే కదా, ఇంతవరకు ఆలోచిస్తున్న ఆలోచనలు మంచివే కదా, ఇంతవరకు వెళుతున్న ప్రతి ఒక్క త్రోవ మంచిదే కదా అని నీవు అనుకుంటున్నావేమో. ఇంతవరకు నేను నడుస్తున్న నీ నడవడిక మంచిదే కదా, ఎంతవరకు నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మంచిదే కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. నేను నీకు నడవలసిన మార్గంలో నేను నీకు నడిపిస్తాను అని పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రజలు దేవుడు ఆశించిన మార్గమున నడవడం లేదు. ప్రజలు ఏ మార్గంలో నడవలసి ఉన్నదో ఆ మార్గాన్ని ఎంచుకోవటం లేదు. ప్రజలు ఏ మార్గమున నడవకూడదో, ప్రజలు ఏ మార్గాన్ని నిలవకూడదో, ప్రజలు ఏ మార్గాన్ని సహవాసం చేయకూడదో, ప్రజలు ఏ మార్గాన్ని తన జీవితంలో కొనసాగింపు పడకూడదో అదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కనుక వారి ఇష్టానుసారమైన నడవడికి నడుస్తున్నారు కనుక, వారి ఇష్టానుసారమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు కనుక, ఇదిగో నేను మీకు ఒక మార్గమును నడిపిస్తున్నాను, అదే నీవు నడవలసిన మార్గము, అదే నేను నీకు నేర్పిస్తూ ఉన్నాను. దినం నువ్వు ఏ మార్గంలో నడవాలనుకుంటున్నావు
చేయాలనుకుంటున్నావేమో, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలనుకుంటున్నావో, ఏ మార్గంలో నువ్వు జీవించాలనుకుంటున్నావో అదే మార్గము ప్రభువు నీకు తెలియజేస్తున్నాడు. నీ మార్గం నీకు క్షేమంగా ఉండొచ్చు, నీ మార్గం నీకు ఇష్టంగా ఉండొచ్చు, నీ మార్గం నీకు అంగీకారంగా ఉండొచ్చు. అది తొలికి మరణమును, తొలికి నరకానికి, తొలికి నాశనానికి తీసుకువెళ్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మార్గం వారి దృష్టికి సరి అయినదిగా కనబడొచ్చు, కానీ అది చివరికి మరణమునకు తోడుకువెళ్తుంది. అందుకనే ప్రభు వారు ఏమన్నారంటే, ఇదిగో నీవు నడవలసిన మార్గం ఏదో నేను బోధిస్తున్నాను, నేర్చుకో అని ప్రభు వారు చెబుతున్నారు. నీవు వెళ్ళవలసిన త్రావలేవో నేను చూపిస్తున్నాను, అదే త్రావలు కూడా నీవు ప్రయాణం చేయు. నీవు జీవించవలసిన మార్గం ఏదో నేను మీకు నేర్పిస్తాను, అట్టి రీతిగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి అని ప్రభు చెబుతున్నారండి. ఇంతవరకు నీవు జీవించవలసిన జీవితం ఎలాగుందో గమనించు. ఇంతవరకు నేను బాగానే జీవించానా అని భ్రమలో ఉన్నావేమో, ఇంతవరకు ఆజ్ఞలు వెంబడించి నడుచుకున్నానని ఆలోచనలో ఉన్నావేమో, ఇంతవరకు రకరకాలైన జీవితాన్ని నేను జీవించి ఇంతవరకు నేను నడిచింది మంచిదే అనుకుని పాపపు మార్గంలోనే నీవు ఉన్నావేమో. కానీ ఒకసారి ప్రభు మాట్లాడుతూ తెలియచేస్తున్నారు, నేను నీకు నడవలసిన బోధన మార్గాన్ని నేర్పిస్తాను. ప్రత్యేకంగా బిడ్డలారా, ఈ మాటను బట్టి నీకు నాకు అర్థం కావలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దారి తప్పి నడుస్తున్నాము అని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనం మంచి మార్గంలో నడవడం లేదు అని సత్యాన్ని గుర్తించాలి. ఈరోజు మనం వెళ్తున్న మార్గము అది సరి అయినది కాదు అని ఒక సూచిక నీలో కనబడాలి. అంతే తప్ప దేవుడు నేర్పిస్తానన్నాడు కదా, నేను అదే మార్గంలో నేను నడుస్తాను అనుకోవడానికి కాదు. నీవు నడిచే మార్గం మంచిది కాదు గనుకనే ప్రభు ఒక దినం ఈరోజు మాట్లాడుతున్నారు, మంచి త్రోవల్లో నడిపిస్తాను అని. నువ్వు వెళ్తున్న ఆలోచనలు చేస్తున్నవి మంచివి కాదు గనుకనే ఈరోజు ప్రభువునితో మాట్లాడాలనుకుంటున్నాను. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథ ప్రకారంగా మనం కొన్ని మాటలు మాట్లాడాలని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, నిజమే ప్రభు ఎందుకు నేను మీకు నడవలసిన త్రోవ నడిపిస్తానన్నారు అంటే, ఒక వాక్యాన్ని చదివి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ ఉన్నవారు నాతో పాటు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. బైబిల్ ఉన్నవారు, వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థ ప్రవర్తనను అనుసరించి నడుచుకొంచున్నారు. దేవుడికి స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడి దినం మనతో మాట్లాడుతున్న మాటల్లో మనం చెప్పాల్సింది ఏంటంటే, మనమైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారమై, ఏలోక సంబంధమైన మనస్సు గలవారమై, మన హృదయ కాఠిన్యము వలన మనము చెడిపోయి అజ్ఞానము చేత నడవలసిన మార్గమును నడవక, అజ్ఞానము చేత మనము వ్యర్థ ప్రవర్తనను అనుసరించు, వ్యర్థ మనస్సు, వ్యర్థ త్రోవలను మనస్సులకు తోచినది మనం చేస్తున్నామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుస్తున్నారు. నీ మనస్సుకు ఏది ఇష్టం వస్తుంది, నీ ఆలోచన ఏది వస్తుంది చేసేస్తున్నావు. నీ కనుకి ఏది కనబడితే మంచిది అంటున్నావు, నువ్వు ఏది పట్టుకుంటే అదే మంచిది అంటున్నావు, నువ్వు ఎలా నడిస్తే అదే మంచిది అంటున్నావు, ఏ రీతిగా జీవిస్తే అదే మంచిది అంటున్నావు. జాగ్రత్త. ప్రియ దేవుడి సంగమ, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు నడుస్తున్న మార్గము చెడిపోయింది కనుక ప్రభువు ఈరోజు నిన్ను మార్గంలో నడవాలని, నీవు నడవలసిన మార్గం ఏదో నేను నడిపిస్తాను అని చెప్పారు. ప్రియ దేవుడి సంగమ, ఇంతవరకు నీవు నడుస్తున్న మార్గంలో ముళ్ళకంపులు, లోతులు, పల్లాలు, ఎత్తులు, త్రోవలు అనేకమైనవి ఆటంకాలు వస్తున్నాయి కనుక ఇదిగో ఇక్కడ నడిపించేవాడు నేను, ఇక నేను నడిపించేవాడిని, ఇక మిమ్మల్ని నా త్రోవలు గుండా తీసుకువెళ్ళేవాడిని అని ప్రభు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియ దేవుడి సంగమా, ఎంతవరకు నాకు నడవడం రాదా అని నీవు అనుకుంటున్నావేమో, నాకు నడవడముకు చేత కాదా అని నీవు అనుకుంటున్నావేమో, నడవడము నా వలన అవుతుందే అని నీవు అనుకుంటున్నావేమో, అయినా సరే ప్రభు అంటున్నారు, నేను మీకు నడవలసిన త్రోవను నడిపిస్తాను. చూసారా, నీవు నడవగలవు, నీవు నడిపించగలవు, నువ్వు మార్గాలు చూపించగలవు, చేయగలవు, కానీ అది ఆత్మీయమైనవి కాదే. అవి శారీరకమైనవి అయిపోయేవే, అవి అంధకారమైనవి అయిపోయేవే, అవి హృదయ కాఠిన్యం వల్ల కలిగినదే, అది నీ మనస్సులకు కలిగిన వ్యర్థతను బట్టి నీ హృదయంలో తోచిన ఆలోచనే,
అది నీ చుట్టుపక్కల ఉన్న పర్యావరణమును చూసి నీవు కనుగొన్న మార్గమే. అది నీకుంటున్న నీకు తెలిసిన జ్ఞానం బట్టి ఏర్పరచుకున్న మార్గమే కదా. అందుకని ప్రభు అంటున్నారు, మీరందరూ మీ మీ మనస్సుకు తోచిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు కనుక అది సరి అయినది కాదు. అది దేవుని చిత్తం వల్ల నడిపించే మార్గము కాదు. అది దేవుని ఇష్టానుసారమైన నడవడిక కాదు. అది దేవుని నడిపించే త్రోవలు కాదు. కనుకనే ప్రభు అన్నారు, ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డ రా. ప్రభు వారు పిలుస్తున్న రండి, నేను మంచి మార్గం నేను మీకు బోధిస్తాను అన్నారు. మంచి మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను అని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖనాలను తెలియజేస్తున్నట్టు దేవుని సంగమం. ఎందుకు ప్రభు వారు నడవలసిన త్రావు నడిపిస్తున్నాను అంటున్నారంటే కారణం ఇదే. ఇక సామెతల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనంలో అయితే, మనుష్యులు మూర్ఖత్వమును అనుసరించి, మనుష్యులు వ్యర్థ ప్రవర్తన అనుసరించి కాని నడతలు నడుస్తున్నారు. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనంలో లేఖనములు రాయబడ్డాయి, అనేకమైన పాపపు ఆ యోచనలు యోచిస్తూ, అనేకమైన చెడు ఆలోచనలు ఆలోచిస్తూ కాని నడతలు నడుస్తున్నారు. వీడు కూడా చూసారా మనుషులు ఎలా ఉన్నారో? తమ మనసుకి ఏది తోచితే అది మాట్లాడుతూ ఉన్నారు. తమ మనసుకి ఎలా నచ్చితే అలా వెళ్ళిపోతున్నారు. ఎలాగ కావాలంటే అలా నడుస్తున్నారు. కానీ నడతలు నడుస్తున్నారని ప్రభు అంటున్నారు. మరొక దగ్గర వెళ్తుంటే ఇక శరీరానుసారంగా నడుస్తున్నారు. మీరు మీ స్వకీయ ఆలోచన మీద ఆధారపడుతున్నారు. మీ దురాలోచన మీద ఆధారపడుతూ మీ నడవడికలను నడిపిస్తున్నారు. మీ మార్గాన్ని వెతుక్కుంటానన్నారు. శరీరానికి సరిపడే ఒక మార్గం ఎక్కడ ఉందో, శరీర కోరికలు తీర్చే మార్గం ఎక్కడ ఉందో, శరీరానుసారంగా నడవలసిన మార్గం ఎక్కడ ఉందో దానిని వెతికి మీరు పట్టుకుంటున్నారు. కాదు ప్రియాత్మీయుడా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినం. ఏమిటంటే, నీవు నడవవలసిన మార్గం నేను నడిపించదను అని అన్నారు. నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు ఏ మార్గం పడితే ఆ మార్గంలో గుండా వెలుగు. నీకు ఇష్టానుసారమైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయకిదను. నీకు అంగీకారముగా నడుపుగా ఉండే మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయకిదను. నీకు నచ్చింది కదా చెప్పి నడవడానికి ప్రయత్నం చేయకు. అది ప్రభు ఆలోచన కాదా? అది ప్రభు యొక్క ఉద్దేశమా కాదా? అది ప్రభు యొక్క తీర్మానమా కాదా? అది ప్రభు చూపించే మార్గమా కాదా? అది చూడవద్దు. లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎట్టి రీతిగా నీవు నడుస్తున్నావో, ఏ విధంగా నీ జీవిత ప్రయాణంలో నీ మార్గంలో ఉండి నడుస్తున్నావో, అందుకే నీ ప్రభు అంటున్నారు, నేను నడిపిస్తా. నువ్వు నడిచే నడవడిక మంచిది కాదు, నువ్వు యోచించే యోచనలు మంచివి కాదు, కానీ నడతలు నడుస్తున్నావు. మనసుకి ఇష్టానుసారమైన ప్రవర్తన ప్రవర్తించి నడుస్తున్నావు. ఇక అందుకని నేను నడిపిస్తాను రా అన్నాడు. ప్రియదేవుని బిడ్డల ఆత్మీయుడ, లోకానుసారంగా శరీరానుసారంగా నీకున్న పరిస్థితులను బట్టి నీవు నడవడానికి ప్రయత్నం చేయొద్దు. కానీ ప్రభు ఎలా నడిపిస్తానన్నారు అటు రీతిగా నడవడానికి ప్రయత్నం చేసుకో. ప్రభు ఎలాగ నేను మార్గంలో నిలబెడతానన్నారో ఆ మార్గంలో నిలవడానికి ప్రయత్నించాయి. లేఖనాలు తెలియజేస్తున్నాయి. 4 మాటలు చూపించి ముగిస్తాను. దేవుడు ఎక్కడ నేను నడిపిస్తాడు ఇతను. ప్రభు మాట వింటే నువ్వు ఎక్కడెక్కడ నడుస్తావో కొన్ని విషయాలు ముందుకు వెళ్ళని ఆశపడుతున్నాను. ప్రతి దేవుడి సంగమా 20వ గ్రంథము కీర్తన 23వ గ్రంథము 2వ అధ్యాయంలో నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. భక్తుడైన దావీదు తెలియజేస్తూ మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు, యెషయా కుమారుడైన దావీదు ఒక ప్రవక్త అక్కడికి వెళ్తున్నాడు. వారి యొక్క కుటుంబానికి ఇంటికి వెళ్తున్నాడు. అయ్యా, దేవుడు నాకు ప్రార్థనలో చూపిస్తున్నారు, మీ ఇంట్లో ఒకరిని అభిషేకించమని అని చెప్పి వెళ్తూ ఆ కుటుంబంలోకి వెళ్ళి అడిగాడు. అడిగిన తర్వాత, మేమా దేవుడు మా కుటుంబంలో ఒకరిని ఆశీర్వదిస్తాడా, మా కుటుంబంలో ఒకరిని అభిషేకిస్తాడా అంటే, అవును, దేవుడు చెప్పమన్నాడు, మీ కుటుంబంలో ఒకరిని అభిషేకిస్తాడు అని. ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారయ్యా. అయితే ఎంతమంది ఉన్నారు? అందరిని తీసుకోండిరా అని చెప్పాడు. తీసుకొస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరిని తీసుకుని వచ్చి సమూయేలు ప్రవక్తకు చూపెడుతూ ఉంటే, సమూయేలు ఆత్మ ప్రేరేపణ లేదు, సమూయేలు ఆలోచన కలగటం లేదు. ఏమిటిది? దేవుడేమో అక్కడ ఇదిగో ఇంట్లో ఒకరిని ఆశీర్వదిస్తూ అభిషేకించమని చెప్పాడు. ఇక్కడికి వస్తే వాళ్ళని చూస్తే ఎవరు అభిషేకించమని ఆత్మ ప్రేరేపణ రావటం లేదు అని చెప్పి చూస్తున్నాడు. కొంచెం
అడుగుదానికి ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి అడిగితే ఉన్నారు. ఎవరు వాడు? కడసారి వాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎక్కడ కాసుకుంటున్నాడు? పొలంలో కాసుకుంటున్నాడు. ఏ పని? గొర్రెలు. ఏ పని? కాపరి. ఏం చేస్తున్నాడు? కాస్తూ ఉన్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు? ఆ గొర్రెలను పచ్చక గల చోట్లను నడిపిస్తున్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా, నీ దేవుడు ఎవరు? నా దేవుడు పచ్చగా గల చోట్ల నన్ను నడిపించేవాడు. దేవుడికి స్తోత్రం చెబుదాం. ప్రియ దేవుడి సంగమ, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను నడవలసిన త్రావులు నడిపిస్తున్నాడు అంటే నువ్వు జ్ఞాపకం చేసుకో, దావీదుని ఎలాంటి చోట్ల నడిపిస్తున్నాడు, ఇదేమిటిది అని ఆలోచన చేస్తున్నావా? అవునయ్యా, నా గొర్రెలను నేను పొలంలో పచ్చగా గల చోట్ల నడిపిస్తూ ఉంటే నాకు కాపరి అయిన నా దేవుడు నన్ను పచ్చగా గల చోట్ల నడిపిస్తాడు. నా గొర్రెలు నేను శాంతికరమైన జలముల యొద్దకు, ఆరోగ్యం కలిగే నీళ్ళ బావు దగ్గరకు నేను నడిపిస్తూ ఉంటే నన్ను కూడా, నాకు కాపరి అయిన నా దేవుడు కూడా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించగలడు. దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు నిన్ను అక్కడ నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా? సినిమాకి నడిపిస్తున్నాడేమో, పిక్నిక్ నడిపిస్తున్నాడేమో, పోకిరి వాసాలకు నడిపిస్తున్నాడేమో, వ్యభిచారానికి నడిపిస్తున్నాడేమో, లేకపోతే పనికిరాని ప్రతి తంత్రాలకు, అపవాది ఆలోచనల ప్రకారంగా నీవు నడుస్తున్నావేమో, దుష్టుల ఆలోచనలో నీవు ఏకీభవిస్తున్నావేమో. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవుడు నా కాపరి, నన్ను పచ్చగా గల చోట్ల నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఈరోజు దేవుడు నిన్ను ఎక్కడ నడిపిస్తాడంటే, నీకు ఎక్కడైతే శాంతి దొరుకుతుందో, నీకు ఎక్కడైతే నెమ్మది దొరుకుతుందో, నీ జీవితానికి ఎక్కడైతే ఆప్యాయత, ప్రేమ, సహవాసం దొరుకుతుందో, నీ జీవితానికి ఎక్కడైతే దీవెన కలుగుతుందో, నీ జీవితానికి ఏ వాతావరణం సరిపోతుందో, నీ జీవితానికి ఏది సరిపోతుందో అక్కడికి నడిపించే దేవుడు. కనుక ప్రియ దేవుడి సంగమా, దావీదు భక్తుడు ఎంత చక్కగా ఆయన మాట్లాడుతూ చెప్తున్నారంటే నిజం. మన దేవుడు ఎలాంటి వాడంటే శాంతికరమైన జలముల యొద్దకు నడిపించేవాడు. ఎస్, ఇంతవరకు శాంతి లేని ఇళ్లలో నీవు జీవించవేమో, ఇంతవరకు సమాధానం లేని వారితో నీవు జీవించవేమో, ఇంతవరకు నెమ్మది దొరికిన వారితో నీవు సహవాసం చేసావేమో. కానీ ఇంక మీదట ప్రభువు మీద నీవు ఆధారపడి నడిస్తే నీ ప్రయాణము శాంతికరమైన జలముల యొద్దకు. దేవునికి స్తోత్రం చెబుదాం. నీ ప్రయాణము ఎక్కడుండదంటే పచ్చగా గల చోట్లలో నీ ప్రయాణం ఉంటుంది. అందుకని భక్తుడైన దావీదు అడుగుతున్నాడు. ఇంకొక మాటలో కూడా చాలా వివరంగా రాయబడింది. ఎలా దేవుడు నన్ను నడిపిస్తున్నాడో తెలిసినా అంటే కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథంలో 78వ అధ్యాయంలో 52వ వచనం చదువుదాం. అయితే గొర్రె వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయిను, ఒకడు మందలను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించును. దేవుడికి స్తోత్రం చెబుదాం. ఈ సమయమందు నీ దేవుడు నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అది ఎలాంటి పరిస్థితులైనా సరే, ఎలాంటి సందర్భాలైనా సరే, ఎలాంటి లోయలైనా సరే, ఎలాంటి మెట్టలైనా సరే, ఇదిగో గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయిను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఒకడు మందను కాపాడినట్లు అరణ్యములో శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే దేవుడు. గనుక ఇక మన కాపరికి మనము లోబడి ఉందాం. మనం నడిపించే నాయకుడికి మనం లోబడి ఉందాం. మనం నడిపించే, మనకి గైడెన్ గా జీవించిన దేవుడికి మనము పరిపూర్ణంగా మన మార్గాలను ఆయనకు అప్పగించుకుందామని దేవుని పేరట నేను మీకు మనసారా తెలియజేస్తున్నా. దేవుని సంఘం, అప్పగించుకున్నావా ఇప్పటి వరకైనా? ఏ గొర్రె అయితే కాపరికి లోబడదో ఆ గొర్రె తిరుగుబోతు గొర్రె, ఆ గొర్రె తిరుగుబాటు గొర్రె, ఆ గొర్రె దొంగ గొర్రె అవుతుంది, ఆ గొర్రె పనికిరాని గొర్రె అవుతుంది, ఆ గొర్రె మందలో లేకుండా ఉండడానికి ఆలోచన చేస్తుంది, ఆ గొర్రె మందతో ఏకీభవించదు. ఎలా ఉంటున్నావో జాగ్రత్త అయిందేమో ప్రభు మాట్లాడుతున్నారు. గొర్రెల వలె నడిపించే దేవుడు, ఈరోజు మందను కాపాడినట్లుగా మనం నడిపించే దేవుడు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సమర్పిస్తున్నాడు. ఇక నిన్ను నన్ను ఎక్కడికి నడిపిస్తాడంటే ఏహలోకపరమైన మార్గంలో కాదు, కానీ
శాంతికరమైన జలములు ఎదురు మనల్ని నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక రెండో విషయంలోనికి వెళ్తున్నప్పుడు దేవుని సంగమా, అదే కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో 53వ వచనంలో నేను మీ కొరకు చదువుతాను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించును, వారి శత్రువులను సముద్రములో ముంచివేయును. ఎవరు ఎంత చక్కని మాటలు తెలియజేస్తారు. ఇశ్రాయేలు ప్రజల కొరకు పలకబడుతున్న మాటలు. వారు భయపడకుండా, ఎవరు భయపడకుండా నడిపిస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలను. వారికి భయం అనేది కలగలేదు, దేవుడు నడిపిస్తున్నాడు. అరణ్యంలో ఎన్నెన్నో శోధనలు వారికి కలిగిన భయం వారికి రాలేదు. కారణం నడిపించేవాడు దేవుడు కనుక. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో కానీ నీకు భయమే. అయ్యో ఏమైపోతుందో అన్న భయం, ఏమైపోతామో అన్న భయం. కారణం ఏంటంటే ప్రభువునకు నీవు అప్పగించుకోలేదు కనుక, ప్రభువునకు లోపడలేదు కనుక, తిరుగుబాటు చేస్తున్నావు కనుక, కాపరికి లోపడలేదు కనుక, నిన్ను కాపాడే వారి కొరకు నువ్వు ఆలోచన చేయలేదు కనుక, నువ్వు కాపాడే జీవితం కొరకు నువ్వు అసలు పట్టించుకోలేదు కనుకనే. అయితే ప్రభు అన్నారు, ఇక రెండో విషయం నేను చూస్తే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. క్షేమముగా నడిపించే దేవుడు. ఏమండి, ఎలా నడిపిస్తాడు? తన ప్రజలకు సమస్యలు రాకుండా ఎలా నడిపిస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశారు దేవుడు? నిర్గమకాండం 14వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఇదిగో ముందు చూస్తే సముద్రము, వెనక చూస్తే శత్రువులు మధ్యన వారైపోయారు. ఇటా అటాని తేల్చుకోలేని సమయంలో సందర్భాల్లో ఉండి దేవుడి వైపు చూస్తూ ఆకాశం దాల్సిన వాళ్ళు తన పిల్లలను చూశాడు. ఇదిగో వారి వెనక పొంచిన శత్రువులకు చిక్కకుండా చేయాలంటే ఇక నేను సముద్రంలో గుండా నడిపించాలి. సముద్రం నడిపించాలంటే అంత సామాన్యమా? సముద్రంలో నడిపించాలంటే అంత సులభమా? కాదే. పని వక్రతను నడిపించగలుగుతున్నావా? కాదే. అయితే ఏంటి? గొప్ప సైన్యం నడవలసి ఉంది ఆ మార్గం. గొప్ప సైన్యం నడవలసి ఉంది ఆ మార్గంలో. ముందు చూస్తే సముద్రం. అక్కడ అంటున్నారు, మోషే ఒకసారి నువ్వు ఆ సముద్రం వైపు చేయించావు. అంత చక్కని మాట ప్రభు చెప్తున్నారు. మోషే, నీ ప్రజల క్షేమము కోరి నీవు సముద్రం వైపు చేయించావు అన్నాడు. చూసారా? ఎప్పుడైతే చేయి చాపాడు, సముద్రము 2 పాయలుగా మార్చి, దేవుడు 6 నేలగా చేసి, ఇటువైపున అటువైపున కుడివైపున ఎడవైపున నేలను గోడగా నిర్మించి, ఎలాంటి అపాయము ఎటువైపు నుంచి రానివ్వకుండా, కుడికి కానీ ఎడమకి కానీ తొట్టులనివ్వకుండా, వెనుక ఉన్న శత్రువును పొంచి ఉన్న అపాయం వారికి సంబంధించకుండా క్షేమముగా నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్తాను. సమయమందు మన దేవుడి మీద ఆధారపడి మన దేవుడికి నువ్వు సమర్పించుకుంటే సమస్యలు నిన్ను ఆపలేవు, అపవాది నిన్ను ఆపలేడు, శత్రువు నిన్ను ఆపలేడు, నీకున్న భయం నిన్ను ఆపలేడు, నీకున్న ప్రతి సమస్య నిన్ను ఆపకుండా నిన్ను నిలబెట్టగలిగేది దేవుని నడిపింపు. అందుకనే ప్రియ దేవుని సంగమా, ఇక మీదట నువ్వేం చేయాలంటే ఇక దేవునికి అప్పగించుకో. ఇశ్రాయేలు ప్రజలు క్షేమముగా నడిచారు. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించును. ఎంత చక్కని మాట. వారికి భయం లేదు, వారు భయపడలేదంట. మరి ఈరోజు మనం భయపడుతున్నాం, ఈరోజు మనము వణుకుతున్నాం. అయ్యో ఏమైపోతుందని వేదన. ఎక్కడికి వెళ్తే ఏమైపోతుంది, నా ప్రాణానికి ఏమైపోతుంది, నా పిల్లలకి ఏమైపోతుంది, నా కుటుంబానికి భయం నిలబెట్టాడుతుంది. కారణం ప్రభువునకు నీవు అప్పగించుకోలేదు. నడిపించండి కాపరికి నువ్వు అప్పగించుకోలేదుగా. అందుకే నేను అంటున్నాను, మన కాపరి నడిపించేవాడు, మన కాపరి కాపాడేవాడు, నడిపించేవాడు మన కాపరి కనుక సురక్షితముగా ఆయన నడిపించగలడు. అది సమస్య అయినా, అది సముద్రమైనా, శత్రువైనా, అది ఎలాంటిదైనా దేవుడు సురక్షితము క్షేమముని కనుగరించగలడు. దేవునికి స్తోత్రం చెబుతాం. ఇక 3వ విషయంలో నువ్వు ఎలా నాశపడుతున్నప్పుడు దేవుని సంగమ, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలను మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే లేఖనాలను చూసుకుందాం. అదే కీర్తన గ్రంథము 107వ అధ్యాయంలో 7వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు వారొక నివాసం లేక, వారికి ఒక స్థలం లేక ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తున్నారు కొన్ని సంవత్సరాలు. ఈ సంవత్సరంలో వాళ్ళు ఎన్నో వాళ్ళు అయ్యో చెప్పి రొమ్ము కొట్టుకున్నారో తెలీదు. అయితే ప్రభు అంటున్నారు,
ఎన్ని మార్లు వాళ్ళు విసుకుండొచ్చు, ఎన్ని మార్లు వాళ్ళు ఎందుకు ఈ ప్రయాణము, ఎంతకాలము ఈ ప్రయాణము, ఇక చాలును ఈ ప్రయాణము అని అనుకొని ఉండొచ్చు. అయితే 4వ వచనం, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయిను. చూసారా, పరిశుద్ధ గ్రంథము తెలియజేయబడుతుంది. కష్టకాలములో, వేదన సమయములో, అరణ్యములో నడుస్తున్నప్పుడు, నివసించడానికి నివాస పురము లేక ఎడారి త్రోవలో తిరుగులాడుతున్న ఆ సమయంలో నీ జీవితమే ఎడారైపోయిందేమో, నీ జీవితమే కష్టకాలం అయిపోయిందేమో, నీ కుటుంబమే నీకు ఒక ఎడారిగా మార్చబడిపోయిందేమో, నీ వేదనే నీకు కన్నీరే, నీకు కష్టకాలమే, ఆపదలే నీకు కలుగుతున్నాయేమో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ ప్రభు మాట్లాడుతున్నారు. వారు ఒక నివాసపురము చేరినట్లు. చూసారా, ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడుతూ జీవించారో, ఎప్పుడైతే దేవుని నడిపింపునకు వారు అప్పగించుకున్నారో, ఎప్పుడైతే దేవుడు నడిపిస్తూ ఉంటుండగా అయా నీ చిత్తము అని చెప్పిన మమ్మల్ని నడిపించమని వారు చెప్పుకుంటున్నారు, వెంటనే వారు ఏం జరిగిందంటే, వారు నివసించడానికి నివాసపురము ఏర్పరచుకున్నట్లుగా, చేరినట్లుగా ఆయన ఏం చేశాడంటే చక్కని త్రోవను వారిని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం మంచి త్రోవండి. నువ్వు నివాసపురము చేరడానికి ఏ త్రోవల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో చూడు. పరలోకం చేరడానికి ఎంతో మంది అడ్డదడ్డ త్రోవలు ప్రయాణం చేస్తున్నారు. పరలోకం చేరడానికి త్రాగినా పర్వాలేదు, పరలోకం చేరడానికి బాప్తిసం తీసుకోకపోయినా పర్వాలేదు, పరలోకం చేరడానికి ప్రభు మార్గంలో ఉండకపోయినా పర్వాలేదు, పరలోకం చేరడానికి నాకు ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తే చాలు, పరలోకం చేరడానికి ఏ లోకమైన ఆశలతో వాంఛలతో జీవిస్తే చాలు, నా కోరికలు తీర్చుకొని నేను జీవితాంతకాలం జీవించి చివరి ఏదో ఒకసారి దేవునికి బ్రతికితే చాలు అని అనుకుంటున్న వారందరి కనుక ప్రభు శత్రుతో మాట్లాడుతున్నామా? అంత సులువేమో కాదు. నీవు నివాసపురము చేరాలంటే ఇప్పుడే ప్రభు నడిపించే మార్గంలోకి నువ్వు రా. ఇప్పుడే ప్రభు నడిపించే మార్గంలో ప్రభు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నా ఆ దేవునికి నిన్ను నీవు అప్పగించుకో తప్ప, నీకు ఇష్టానుసారమైనది నీకు అవకాశం వచ్చినప్పుడు, నీకు సమయం దొరికినప్పుడు, అయ్యో నాకు కాలం అయిపోయింది అనుకున్నప్పుడు, ఏదో అక్రమాలు కలిగి ఉన్నాయని చెప్పి నీవు నివాసపురం అనగా నీ దేవుడి దగ్గరికి రాకో. లేఖనాలు తెలియజేస్తున్నాయి, పరిశుద్ధాత్మ ప్రభు మాట్లాడుతున్నారు. ఇదిగో వారు ఒక నివాసపురము చేరినట్లు ఆయన త్రోవన, ఆయన చక్కని త్రోవన ఆయన వారిని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. ఇదిగో నీ నివాస స్థలము. ఆనాటి దినాల్లో ఇశ్రాయేలుకు కనాను అనేది ఒక నివాసపురముగా మార్చబడితే, ఈరోజు క్రైస్తవులకు మనకి పరలోకమే నివాసపురము. ఈరోజు ఆ చక్కని మార్గంలో నువ్వు నడవాలంటే ప్రభు నడిపించే మార్గంలో నువ్వు నడువు. అంతే తప్ప నీ ఇష్టానుసారమైన మార్గంలో నీవు నడవడానికి ప్రయత్నం చేయకో. నీ ఇష్టానుసారమైన జీవితంలో నీవు జీవించడానికి ప్రయత్నం చేయకో. పరలోకం చేరడానికి నడిపించే త్రోవ ఎవరంటే క్రీస్తు. నీ త్రోవ నిన్ను పరలోకానికి చేర్చలేదు. నీ ఆలోచన పరలోకానికి సరిపోదు. నీ త్రోవ పరలోకానికి మార్గమే కాదు. కనుక జ్ఞాపకం చేసుకో, వారు ఒక నివాసపురము చేరినట్లు ఆయన చక్కని త్రోవను వారిని నడిపిస్తున్నాడు. ప్రభువునికి అప్పగించుకో. నీ దేవుడు ఎక్కడికి చేరినట్టు నేను నడిపిస్తాడంటే నీ పురమునకు, పరలోక రహస్యానికి, దేవుడి యొక్క స్థానానికి ఈరోజు నువ్వు చేరాలనుకున్నట్లయితే, ఆయనతో నువ్వు గుడి భాష్యంలో కూర్చోవాలనుకున్నట్లయితే, ఆయన రాజ్యంలో నీవు కూడా ఉండాలని ఆశపడుతున్నట్లయితే, ఆయన ఉండవలసిన చోటులు ఏ చోటైతే నా ప్రియబిడ్డలు నా బిడ్డలు నాతో ఉండాలని ఆశించి దేవుడిని పిలుచుకున్నాడు, ఆయనతో నీవు ఉండాలనుకున్నట్లయితే ఇక ఆయన నడిపించే చక్కని మార్గమునకు రా. ఆయన చూపించే చక్కని త్రోవనకు రా. అంతే తప్ప ఒక్కరి మార్గములకు, నచ్చిన మార్గములకు ప్రయాణం చేయకో. ముళ్ళ బాటల్లో ప్రయాణం చేయకో. వ్యభిచారి బాటలో ప్రయాణం చేయకో. ఏ లోకమైన శరీర బాటల్లో ప్రయాణం చేయకు. కానీ దేవుడే ఒక చక్కని త్రోవగా మనకి పరిచయం అవుతూ ఆ త్రోవలో ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. కనుక ఇక మీదట ప్రభు మార్గంలో, ఆ చక్కని మార్గంలో నడిపిస్తాడు. పరమ చేరినట్లు ఆ చక్కని మార్గంలో నీవు నడువు అని దేవుడు
దేవుని పేరట నేను మీకు మనం చేస్తున్నాను, దేవుని పేరట నేను మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదైనా నిజమేగా? నీ మార్గంలో వెళ్ళిపోతున్నావా? నీ ఇష్టానుసారమైన మార్గంలో జీవిస్తున్నావా? నీ మార్గంలో వెళ్తున్నావా? నీకా ప్రభువునికి ఏమైనా అప్పగించుకుంటున్నావా? ఇప్పుడే పరిశీలన చేసుకో. నరకమే. నీ మార్గంలో వెళ్తే యాతనే, నీ మార్గంలో వెళ్తే అపవాది యొక్క తంత్రాలే తప్ప మరొకటి నీకు లేదు. ఇప్పుడైనా నువ్వు సరైన మనస్సు గలవాడవై, ఇప్పుడైనా నీ త్రోవను మార్చుకొని ప్రభు మార్గములో నీవు మళ్ళీ అని దేవుని పేరట నేను మీకు మనుషులతో ఆత్మతో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని సంఘం. ఇక 4వ విషయంలో నేను వెళ్తున్నాను ప్రియ దేవుని సంఘమా. ఇక యెషయా గ్రంథం 42వ అధ్యాయంలోనికి వెళితే 16వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఉన్నవారు నాతో తీయండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది మన కొరకు. వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారు ఎరుగని త్రోవల్లో వారిని నడిపించేదను, వారి ఎదుట చీకటి వెలుగుగాను వంకర త్రోవలు చక్కగాను చేయను, నేను వారిని విడవక ఈ కార్యం చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్తాను. ఎంత చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏ త్రోవని దేవుడు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు అంటే, నీవు ఎరుగని మార్గము, నువ్వు ఎరిగే మార్గము కాదు. నువ్వు ఎప్పుడు ఈ మార్గం చూడలేదు. నువ్వు వెళ్తే ఎలాగుంటుందో కూడా నువ్వు యోచన చేయలేవు. నువ్వు వెళ్తే ఎలాగుంటుందో కూడా నువ్వు అనుకోలేవు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు బట్టి మనం చూస్తున్నట్లయితే జాగ్రత్త. నీవు నడిచే మార్గం దాకా ఎవరు నాటున్నాయి నీకు తెలియదు. నువ్వు నడిచే మార్గం నువ్వు ఎప్పుడు ఎరగవో. నువ్వు నడిచే మార్గం నీవు కాదు. ప్రభు ఏం చేస్తారు? నీవరిగని మార్గములో నడిపించే దేవుడు, వంకర మార్గములను తిన్నని మార్గములుగా చేయగలిగిన దేవుడు, చీకటి మార్గాలను వెలుగు మార్గాలుగా మార్చగలిగిన దేవుడు. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి సంగమా, ఇదిగో ఆయనకు అప్పగించుకుంటావా? ఒకసారి ఆయన త్రోవలో నడవాలని ఆలోచన చేస్తావా? ఆయన మార్గంలో జీవించాలని ఆలోచన చేస్తావా? ఒకసారి నడువు. భక్తుడైన దేవుని సేవకుడైన అబ్రహామును మనం చూస్తున్నట్లయితే, విడిచిపెట్టమని దేవుడు చెప్పాడు. నీవు నీ కుటుంబాన్ని, ఇంటి వారిని, నీకున్న సమస్తమును విడిచిపెట్టు అని చెప్పగానే వెంటనే దావీదు అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి, ముందున్నది చూడలేదు, ఏ ప్రాంతమో అని తెలియదు, ఎలాంటి మార్గమో ఎరగడు అబ్రహాము. ఎరుగక ప్రయాణం చేస్తున్నాడు, తెలియక ప్రయాణం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మార్గములు మనం చూస్తున్నట్లయితే ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క మార్గములకు అప్పగించుకుంటే ఇలాగేలా ఉంటది. అయ్యో నాకు తెలిస్తే నేను పోతాను అనుకుంటావేమో, నాకు తెలిస్తే ఎవరితో నాకు పని లేదనుకుంటావేమో, అయ్యో నాకు అన్ని ఉన్నాయి, అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి, ఎలాంటి టికెట్ అయినా తీసిపోగలనని నీవు అనుకుంటున్నావేమో. అది ఇహలోక పరమే కానీ పరలోకానికి చేరాలంటే ప్రభు మార్గము తప్ప మరొకటి లేదు. నీ మార్గము చీకటిది, వెలుగుగాను వంకర త్రోవలను చక్కని త్రోవలుగాను మల్ల బాటలు మంచి బాటలుగాను లోతైనవి నునుపుగాను మంచిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి అప్పగించుకుంటావా? ఈ దినం దేవుని మార్గమునికి అప్పగించుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఈ దినం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడైనా సరే, లేకపోతే ఎన్నాళ్ళు నీవు నీ ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తావు. జాగ్రత్త. వాన వచ్చును, వరద వచ్చును, అప్పుడు నిన్ను కొట్టినప్పుడు నువ్వు పడిపోతావు. ఎందుకంటే ప్రభు ఆలోచన నీ దగ్గర లేదు, ప్రభు వాక్యం నీ దగ్గర లేదు, ప్రభు ప్రార్థన నీ దగ్గర లేదు, ప్రభు యొక్క ఆదరణ నీ దగ్గర లేదు, ప్రభు యొక్క మాట నీ దగ్గర లేదు. కనుక పడిపోతావు. అపవాదిని నేర్చుకుంటున్నప్పుడు చేతిలో చిక్కిపోతావు. ఇదిగో సింహం వస్తుంది, తోడేళ్ళు వస్తాయి, ఎప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతుందో తెలియదు. కనుక పరిశుద్ధాత్మ ప్రభు మనతో మాట్లాడుతూ దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని సంఘమా, ఇప్పుడే నీవు నడవలసిన మార్గమును ప్రభు నీకు బోధించాలని ఆశపడుతున్నాడు. నీవు నడవలసిన మార్గాన్ని ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కనుక ప్రియ దేవుని సంఘమా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఈ సమయం మందు నీవు దేవుని సన్నిధానానికి అప్పగించుకుంటూ, ఇప్పుడే ప్రభు మాటకు అప్పగించుకుంటూ, దేవుని మాట మీద ఆధారపడుతూ జీవించు. దేవుని మాటకి నీవు అప్పగించుకుంటూ జీవించు. ఆయన నడిపింపునకు నీవు లోబడుతూ జీవించు. ఆయన మాటకు నీవు లోబడి ఆయన నడవలసిన శాంతికరమైన మాటల దగ్గర నడిపించే దేవుడు కనుక, మంచి చక్కని త్రోవను నడిపించే దేవుడు కనుక, ఇదిగో నీ వెలుగుని నివాస మార్గంలో నడిపించే దేవుడు కనుక, నీ వెలుగుని మార్గంలో నడిపించే దేవుడు కనుక, ఇక ఎలాంటి పరిస్థితులనైనా, సముద్ర మార్గమే కావచ్చు, లోయే కావచ్చు, అది అగ్ని గుండమే కావచ్చు, లేకపోతే అపవాది కొయ్యతంత్రాలే కావచ్చు, లోకమంతా ఏకమై రావచ్చు, ఏ శత్రువు నీ మీదకి వచ్చినా ఆ ప్రాయముని ఎందుకు
నడిపించేవాడుగా ఉన్నాడు కనుక, ప్రభు నిన్ను నడిపిస్తాడు కనుక ఇక మీదట నీవు ప్రభు నాకు అప్పగించుకుంటావని దేవుని ప్రతి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, చివరిగా ఒక మాట నేను చదివి ముగిస్తున్నాను. ఈ సమయం అందు నువ్వేం చేయాలి? ఓ క్రైస్తవుడా, ఓ ఆత్మీయుడా, ఒక జ్ఞానవంతుడా, ఓ చక్కని పాటలు పాడేవాడా, చక్కని వాక్యాన్ని చదవగలిగిన వాడా, ఓ మంచి ఉద్యోగం కలిగి చేసిన వాడా, నీవెవరు అయినా సరే మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకొని దానిలో నడువు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకవేళ నేను వేసదారి అనుకున్నావేమో, ఒకవేళ నేను ఆటగాడిని అనుకున్నావేమో, ఒకవేళ నేను డాక్టర్ని అనుకున్నావేమో, అయ్యో నేను పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉద్యోగస్తుని అనుకుంటావేమో, నీవు నడిచే మార్గం అది మంచిది కాదు కనుక ఇక నీవు ఎలాంటి వాడువైనా సరే, ఎలాంటి వాడువైనా సరే, ఎలాంటి పదవులు కలిగిన వాడువైనా సరే, ఎలాంటి స్థితి కలిగిన వాడువైనా సరే, ఇక ఏం చేయాలని ప్రభు మార్గం చెల్లిస్తుందంటే, మేలు కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకో, ఉపయోగకరమైన మార్గం ఏదో అడిగి తెలుసుకో, నీ జీవితాన్ని బాగుపెట్టే మార్గం ఏదో అడిగి తెలుసుకో, నిన్ను పరలోకానికి చేర్చే మార్గం ఏదో అడిగి తెలుసుకో, చివరికి నిన్ను ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపరచు మార్గం ఏదో అది అడిగి తెలుసుకొని అందులో నడువు. అప్పుడు ప్రభు యొక్క దేవుని కలుగుతారని జ్ఞాపకం చేస్తున్నాను. లేని ఎడల నీ ఇష్టానుసారమైన నీ జీవితంలో వెళ్తే నీకు నరకము, యాతన, పతనమే తప్ప నీకు మిగిలేది మరొకటి లేదు. నీవు అన్నీ సాధించగలవు కానీ ప్రభు మార్గంలో నిలబడకపోతే నీకు అంతము. అన్నీ చేయగలవు కానీ ప్రభు మార్గంలో నీవు నిలబడకపోతే, ప్రభు నడిపించిన నడవడిక నీవు లేక కలిగి ఉండకపోతే, ఈ తీర్మానము నీ పద్ధతులు సరిగా బాగోకపోతే, ఆయనకు అప్పగించుకోకపోతే నీకు ఆశీర్వాదం లేదు. ఇప్పుడే ఇశ్రాయేలు ప్రజల వలె, దావీదు వలె, అక్కడ ఉంటున్న ప్రజలందరి వలె, అబ్రహాము వలె ఆయన త్రోవలకు అప్పగించుకో. ముందు సముద్రం వచ్చింది, ఏమీ చేయలేదు. అబ్రహామునికి ఎక్కడికి వెళ్ళాలో అని గమ్యం తెలియక ప్రయాణం చేస్తున్నాడు కానీ నష్టం కలగలేదు. చివరికి నీవు ఎలాంటి సమస్యలో ఉన్నా, నీకు శత్రువు అయితే ఏమి చేయదు, తెలియకపోతే ఎలాంటి నష్టమో కలగదు. నీ దేవుడు చీకటిని వెలుగుగాను, వంకర మార్గమును తిన్నవగాను, శాంతికరమైన జలములకు నడిపించినట్లుగా దేవుడు నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వాదకరమైన బాటలో చేర్చి నిన్ను నిలబెడతాడు. అట్టి చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ దేవుని సంగమా, మహాపరిశుద్ధుడైన మా ప్రభువు మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఈ దినము నిజంగా మీరు మాతో మాట్లాడారు. అయ్యా, మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకోండి అని చివరికి ఒక మాట చెప్తున్నారు. లేకపోతే మాకు నరకమే, అంతమే, లేకపోతే మాకు అగ్నిగుండమే. అయినా సరే ప్రభువా, నీవు నడిపిస్తే మాకు శాంతి, నీవు నడిపిస్తే మాకు పరలోకం, నీవు నడిపిస్తే మాకు నెమ్మది, నీవు నడిపిస్తే మాకు శత్రువు మీద జయం, నీవు నడిపిస్తే చివరికి మాకు ఆశీర్వాదము అని చెప్పి ఈ దిన మీద మాటల ద్వారా మాట్లాడే కనుక అట్టి జీవితాలు మా ఈ విన్న మాటలు ప్రతి వారిని అనుగ్రహించమని, అట్టి జీవితాలుగా వారిని మార్చమని, వాక్యం అందని మార్గం అందని ఆజ్ఞలందు ఆసక్తి గల వారిగా వారిని మీరు ఏర్పాటు చేసి ఆత్మీయతను వారిలో పుట్టించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.